కిరణ్ సార్ వారి ఆధ్వర్యంలో ఇవాళ మనకు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఒకసారి సార్ మనం స్పెషల్గా అందరం థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రోడ్డు భద్రత భాగస్వామ్యాలు ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి మన ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అందరికీ హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో మన కిరణ్ పాల్ సార్ గారు సార్ మంచి మాట ఏమని చెప్పారంటే మన ఎవరైనా ముందరికి వచ్చి మనం హెల్మెట్ అందరికీ యూత్ వాళ్ళకు పంచడం, అలాగే వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ ఇచ్చారు కదా సార్. వారి మాట మీకొచ్చి కొంతమంది మనకు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి స్పాన్సర్ చేయడం జరిగింది. వారి పేరు ముఖ్యంగా మన మదం నర్సారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, కె గంగాధర్ అన్న గారు, సంతోష్ గారు, ముస్కు భువనేశ్వర్ అన్న గారు, బ్యాటరీ ప్రవీణ్ గారు స్వచ్ఛందంగా వారు యూత్ కోసం ఇవ్వడానికి తను ఫస్ట్ టైం నాకు తెలిసి మొట్టమొదటి ఇంతమంది మీద మాట్లాడితే కొంచెం పెట్టుకుంటారు ఎవరికైనా మనం ఎంకరేజ్ చేసి అమ్మ ఏం లేదు ఒక కుటుంబంలో ఒక మనిషి అనుకుంటే ఎట్లా ఉంటుంది మీకు తెలిసిన వారికి మీరు జాగ్రత్త తీసుకోకపోతే అది ప్రాణాలకు వస్తుంది. చాలామంది ఈ ధాన్యం నైట్ డ్రైవింగ్ చేసుకుంటే గుద్దుకొని చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ నైట్ వాళ్ళు చూడకుండా కొత్తగా వచ్చిన వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ ధాన్యం గుద్దుకొని చనిపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు మనం రెగ్యులర్గా ఆలోచన ఉంటాం. ప్రతి సంవత్సరం రేడియో స్టిక్కర్స్ పెద్ద ఖర్చు కూడా కాదు, 50 రూపాయలు నడపకూడదు అనేది నిర్ణయం తీసుకోవాలి. ఇకపోతే చిన్నపిల్లలకి ఇదిలో వాడి ఇంకో ఫ్రెండ్ ఎక్కించుకోవడం, ఇట్లా పోయి యాక్సిడెంట్స్ చాలా ఇష్యూస్. ఈ చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకి వాహనాలు ఇవ్వకండి. మీ తర్వాత వారికి ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు అయ్యి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం చాలా వెదకు గురవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా కాకపోతే రేపు నేర్చుకుంటాడు. ఆయన వయసు రానియండి. ఇట్లీస్ట్ వెహికల్ని పట్టుకునే శక్తి లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రోడ్డు మీద మనకు కనబడుతుంటారు. మీరు ఎట్టి పరిస్థితులు అలో చేయకండి. ఇక్కడ వీటీసీలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. మీరు ఒక నిర్ణయం చెప్తే అది మేము ఇన్ని చెప్పినా దాని అన్నిటికన్నా మీరు ఒక మాట శాసనంలా ఉంటుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలంటే పెట్టాలి. అది మీరు చెప్తే ఒక మాట ఒక తీర్మానం చేయండి. మన వీరిలో ఒక హెల్మెట్ పెట్టకుండా ఎవరు బయటకు వెళ్ళద్దు, ఇది నిర్ణయం చేసినాం, దీని మీద ఏదో ఒక జరిమానా విధిస్తామంటే ఖచ్చితంగా అందరూ పాటిస్తారు. దానివల్ల మనకు ఒకరో ఇద్దరు చనిపోకుండా ఉంటారు కదా మన కుటుంబంలో మన వ్యక్తులే. మంచి కార్యక్రమాలు చేయండి. బీడీసీ వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకోండి. తర్వాత ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అందరికీ ఉన్నది. దానివల్ల మనం వెనుక వచ్చే వాహనాలకి కానీ ఆ సౌండ్ కానీ వినకుండా మనం ఈ సెల్ ఫోన్ మీద ధ్యాస పెడితే జరగాలని చాలా ప్రమాదం జరిగింది. ఇకపోతే ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ఎదుటి కుటుంబాలు కూడా మన నిర్లక్ష్యంతో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు. మన ఎదురుగా వచ్చే వాహనాన్ని చూసుకుంటూ మనం సైడ్కి పోవచ్చు. వాకింగ్ చేసే వ్యక్తులు ఎప్పుడు కానీ రోడ్డు గుడి పక్కన నడవాలి. అది చాలా మంది తెలియదు. మనం రూల్స్ ఉంటాయి కానీ చెప్పేవాళ్ళు అవగాహన ఉంది. తర్వాత ఈ మధ్య మార్నింగ్ మంచు వస్తుంది, మన లైట్స్ వేసుకోవాలనే తెలియదు. లైట్స్ వేసుకోవాలి.
మంచు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త డ్రైవ్ చేస్తే ఈ మధ్య ఒకటి రెండు ప్రమాదాలు ఇక్కడ హైవే మీద అయినాయి, ఓన్లీ ఈ పొగ మంచు వల్ల. కాబట్టి మనం ప్రతి విషయం చిన్న విషయమే కానీ జాగ్రత్త తీసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా నేరం. యాక్చువల్గా దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అని అంటే ఒక మర్డర్ లాగానే ట్రీట్ చేయాలి. తాగి నడిపినామంటే నీకు తాగి నడిపితే నీకు ఇంజక్షన్ కోల్పోతాం, మనకు ఆ వాహనం మీద అదుపుంటుంది, దానివల్ల ఎదుటిపోయి గుద్దుతాం, గుద్దినప్పుడు మరణాంతం వేస్తే చాలా మంది వాళ్ళ కుటుంబాల పెద్దలను కోల్పోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి డ్రంక్ అండ్ తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని నడపకూడదు. మరి అలివర ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క టాపిక్ సార్ కవర్ చేయడం జరిగింది. మీరు అన్నింటినీ సరిగా వినాలని అనుకుంటున్నాను. అన్ని నార్మల్ చిన్న విషయాలే, హెల్మెట్ ధరించడం, తాగి బండి నడపకూడడం, ఇంకా కార్ నడిపినట్టయితే సీట్ బెల్ట్ వేసుకోవడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంది, జరిగినప్పుడు అది చూసిన వాళ్ళు మాకెందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రాణం పోతుంది. అవునా? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఆ స్థితిలో ఉండే యాక్సిడెంట్ అయిన వాళ్ళు అక్కడ ప్రాణం కోసం పోరాడేటప్పుడు మనం చూసి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఆ గోల్డెన్ అవర్లో ఏదైతే ఉందో, గోల్డెన్ అవర్ అంటారు, అంటే యాక్సిడెంట్ జరిగి 1 hour 2 hours మనం రెస్పాండ్ అయ్యి మన బాధ్యత తీసుకొని వాళ్ళని హాస్పిటల్ చేర్పించినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ గుడ్ సమ్రాట్యం స్కీమ్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. అందులో భాగంగా 5,000 మనకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది ఏమి పెట్టరు. యాక్చువల్ మీరే చేసినారని చెప్పేసి భయపడతా, పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి అందరూ భయపడి అక్కడ వాళ్ళ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకుండా మీరు తప్పకుండా వారిని హాస్పిటల్లో చేర్చి ప్రాణాలు కాపాడగలరని కోరుకుంటున్నాను. అన్నీ తప్పకుండా పాటించి సార్ కోరికలకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన హెల్మెట్లు కాకుండా ప్రతి ఒక్కరి వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళిన హెల్మెట్ కూడా ధరించి సార్ కోరికను నెరవేరుస్తాం. సరేనా?